హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ బీ యూ. మా పప్పీకి డెలివరీ టైం వచ్చేసిందండి. మార్నింగ్ నుండి సింటమ్స్ తెలుస్తున్నాయి. అరవడం, ఏదో ఒక మూలకి వెళ్ళి కూర్చోవడం, ఫుడ్ తీసుకోకపోవడం, కుయ్యి అని అరవడం, గోడని మట్టి తవ్వినట్టు తవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుంది. సో మాకు అర్థమైపోయింది డెలివరీ టైం దగ్గర పడింది అని. సో మేము అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నామండి ముందే. తనకి బెడ్ అరేంజ్ చేసేసాం. దానిపైన క్లాత్ వేస్తే దాన్ని చింపడం, పెయిన్స్కి తట్టుకోలేక అటు ఇటు తిరగడం, అసలు 5 minutes కూడా పడుకోలేదండి మార్నింగ్ నుండి. మార్నింగ్ 8కి స్టార్ట్ అయినాయి పెయిన్స్. తన ఫస్ట్ పప్పీ డెలివరీ అవ్వడానికి 5:40. అప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. తిరుగుతూనే ఉంది, అరుస్తూనే ఉంది, అవి చింపుతుంది, ఇవి చింపుతుంది. పాపం దాన్ని చూస్తే మాకే జాలేసిందండి. తన డెలివరీ కోసం సిజర్స్, థ్రెడ్, పేపర్ నాప్కిన్స్, టిష్యూస్, టవల్స్, ఒక బ్లేడ్, అంటే బొడ్డు కట్ చేయాలి కదండి, అందుకోసమని హ్యాండ్ వాష్ కోసం ఒక బౌల్లో హాట్ వాటర్లో డెటాల్ మిక్స్ చేసి పక్కనే అరేంజ్ చేసుకున్నాం. అలాగా 5:40కి మా ఫస్ట్ బేబీ బయటకు వచ్చేసిందండి. అలాగే వెంటనే 3 babies బయటకు వచ్చేసాం. తర్వాత తనకి ఓపిక సరిపోలేదో ఏమో, ఒక 30 minutes రిలాక్స్ అయిపోయింది. సో డెలివరీ అయిపోయిందేమో అన్నట్టు మేము రిలాక్స్ అయిపోయాం. తర్వాత ఒక 1/2 hour తర్వాత మళ్ళీ ఇంకో బేబీ బయటకు వచ్చిందండి. మొత్తం 4 babies అప్పుడు వచ్చినాయి. తర్వాత వితిన్ 5 minutes 5th బేబీ కూడా బయటకు వచ్చేసిందండి. మొత్తం 5 babies. అన్నీ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జస్ట్ బీ యూ. Thanks for watching.